వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. రాశి అధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. వివాహం సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుంచో సంతాన స్థిరం కోసం ప్రయత్నం చేస్తున్నారో మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభించే విధంగా గ్రహదులు గోచరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు విదేశీ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాకా వచ్చి చేజారిపోతుంటాయి. మన విదేశాలకు వెళ్దాము, అన్నీ సబ్మిట్ చేసాం అనుకుంటాం, కానీ ఏదో విధంగా వీసా రిజెక్ట్ అనేది ఉంటుంది. అటువంటి విషయాలు ఏమీ ఆధారపడకుండా ప్రారంభించండి. ఏదైనా సరే అవి ఫలితాలు చక్కగా ఉంటుంది. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు, వృత్తి స్థానంలో ఉన్నారు, కేతుతో కలుస్తున్నారు. దైవ దర్శనాలు చేసుకోవడం, అదేవిధంగా విహారయాత్రలు, విందు వినోద కార్యక్రమంలో పాల్గొనడం ఉంటుంది. లాభాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. దశమాధిపతి అయిన రవి భాగ్యస్థానంలో ఉన్నారు గురువుతో కలిసి. కొన్ని పనులు చేదాకా వచ్చి చేజారిపోవడం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, సినీ కళాకారులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. బంధువర్గంలో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. మీరు బాగా ఎదుగుతున్నారని చెప్పి ఒక ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉంటుంది. నరదిష్టి లేకుండా కాలభైరు రూపు కానీ ఇంద్రాణి రూపు కానీ మెడలో వేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. స్వగృహ కళ అనేది ఈ వారం వీరికి నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా మనం వెళ్ళాలి, ఆలోచన విధంగా వెళ్ళాలనే యోచన చేస్తారు. ఈ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అది చక్కగా సఫలీకృతం అవుతుంది. పేరు ప్రఖ్యాతకు ఎటువంటి ఇబ్బందులు. అయితే ధనం మటుకి నిలవదు. మనకి ఎంత రూపాయి వచ్చిందో అంత ఖర్చు అయిపోతుంది. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకి భగవంతుడు డబ్బులు ఇస్తున్నాడు, ఖర్చు పెడుతున్నాం కదా అని అనుకుంటారు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా సరే రూపాయి వస్తే 20 పైసలో 30 పైసలో ఖర్చు పెట్టచ్చు, కానీ రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెట్టకూడదు. ఒక 10 పైసలో 20 పైసలో మనం సేవింగ్స్ మీద ఎక్కువగా చేసుకున్నట్టయితే భవిష్యత్తు బాగుంటుంది. చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అది ఈ వారం సమస్యపోయే విధంగా గ్రహాదులు గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగినది. బుధవారం నాడు వినాయకుడికి అభిషేకం కానీ గరికతో అర్చన కానీ చేయించండి. ఏదైనా పనులు ఆటంకాలు ఆగిపోయి ఉంటే అవి నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in